100% నేను సుప్రీంకోర్టు వరకు అయినా కొట్లాడతా. నిన్న ఇచ్చిన కంప్లీట్ లోనే మెయిన్ టార్గెటెడ్ బాలకృష్ణ గారి కింద వచ్చేసి వై అంటే ఎందుకు ఆయన ఒక ఎమ్మెల్యే, హిందూపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే అండ్ మోర్ ఓవర్ హిజ్ అన్ యాక్టర్, చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్, హీరో, లేకపోతే ఒక మంచి హోస్ట్ ఆయన. అండ్ ఆహా వేదికగా అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ ఎంత పెద్ద హిట్ అయిందో వీఆర్ సీయింగ్ దట్. వై అంటే ఎందుకు ఆయన పర్టికులర్గా అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత టార్గెట్ కాదు, నేను ఇప్పటిదాకా చెప్తుండే చాలా మంది పెద్ద మనుషులు దీని వెనుక ఉన్నారు. హౌ కెన్ యూ సే దట్? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? జస్ట్ నేను ఎవిడెన్స్ చూపెట్టడం ఏంటండి, డైరెక్ట్ యూ స్విచ్ ఆన్ టు దట్ ప్లాట్ఫామ్ అండ్ యూ కెన్ సీ సో మెనీ యాడ్స్ కమింగ్. హౌ వుడ్ ఎ చైనీస్ కంపెనీ షేక్ హ్యాండ్స్ విత్, నేను ఇప్పటిదాకా చెప్తున్నా కదా. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పాన్సర్స్. Oh, you mean to say that even an enemy state or otherwise something which is being prohibited can also be sponsored? So is up to that PR team, right? అది బాలకృష్ణ మీదకి ఎట్లా వెళ్తది? No. మీకు అమితాబచ్చన్ గురించి తెలియకపోతే నేను చెప్తా. ఆయన ఏకైక యాక్టరు, he will not endorse any advertisement. Advertising Council of India అని ఒక కౌన్సిల్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఓకే, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయని మీకు తెలుసా? సో ఎనీథింగ్, ఇప్పుడు మొన్నటిదాకా బాబా రామ్దేవ్ కేసు అయింది. బాబా రామ్దేవ్ ఒక సమ్ సిరప్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ కరోనిల్ అనేది, హీ హాజ్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ఇట్ విడ్ కంప్లీట్లీ క్యూర్ ఎ డిసీజ్ కాల్డ్ కరోనా. దాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖండించింది. అదేవిధంగా చాలా మెడికల్ అసోసియేషన్స్ కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయారు. బాబా రామ్దేవ్కి